మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనం. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకము. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఏం చెప్తున్నాడో అర్థమవుతుందా? కొట్లాడొచ్చు కానీ వాళ్ళ గురించి తప్పుగా ఎప్పుడు, పొరపాటున ఎప్పుడు, వాళ్ళ పర్సనల్స్ ఎప్పుడు కూడా ఇతరుల దగ్గర చెప్పకూడదు. ఎందుకు ఈ మాట అంటున్నాడో తెలుసా? కొట్లాడినా మళ్ళా కలుసుకుంటారేమో కానీ ఇలా పరుల గుట్టు గనక బయట పెడితే మీరు జన్మలో కలుసుకోలేరు. అది మహా భయంకరమైన రోగం. అది చాలా ప్రమాదానికి తీసుకెళ్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, కొట్లాడినా కూడా ఆయన అతన్ని కలుపుతాడేమో కానీ పరును గుట్టి నువ్వు బయట పెట్టడం స్టార్ట్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుందో, అది ఎన్ని ప్రమాదాలకు దారి తీస్తుందో నువ్వు ఊహించలేవు. కాబట్టి దేవుడు అందుకే వ్యాజ్యమాడచ్చు కానీ పరును గుట్టి మాత్రం బయట పెట్టకు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని తన సొంత కుమారులుగా, కుమార్తెలుగా చూసుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళం మనం నీతిగా, నిజాయితీగా, యథార్థముగా, మంచివారిగా ఈ లోకంలో నడుచుకోవాలి తప్ప ఇలా పరుల గుట్టు బయట పెట్టేవానిలాగా ఆ రోగం కనుక ఉంటే ఇప్పుడే వదిలేయండి. దేవుని దగ్గర క్షమాపణ అడగండి. దేవుడు ఖచ్చితంగా నీతిని, నిజాయితీని, యథార్థమైన జీవితాన్ని నీకు పరిచయం చేస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, తెలుసో తెలియకో ప్రభువా, ఇన్ని రోజులు నాయన ఎవరి గురించి అన్నా తప్పుగా అతను లేనప్పుడు మాట్లాడనేమో, మమ్మల్ని క్షమించండి నాయన. తండ్రి, అలాగుండకోకుండా నీతిగా, నిజాయితీగా, యథార్థముగా బ్రతికే బ్రతుకు నాకు ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.